ఒక పుస్తకం ఉంది. దాన్ని ఎవ్వరు చదివినా వాళ్ళు చనిపోతారంట. ఆ పుస్తకంలో దేవుడు చెప్పిన మాటల కన్నా డెవిల్ బొమ్మే పెద్దది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకం. ఒక మానవుడు రాసిన పుస్తకం. కానీ ఇక్కడ వచ్చే సందేహం ఏంటంటే అది నిజంగా మానవుడే రాసాడా అన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం కథలోకి ముందుకెళ్ళాలి. పాత యుగాలలో రాత్రికి రాత్రే రాసిన ఈ గ్రంథం మనిషి ఆత్మను మింగేసేలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. దీని పేరే కోడెక్స్ గిగాస్ లేదా డెవిల్స్ బైబిల్. ఇది 13వ శతాబ్దంలో ప్రస్తుత చెక్ రిపబ్లిక్ ప్రాంతంలో ఉన్న బొహోమియాలో ప్రారంభించిన కథ. ఒక పవిత్రమైన మఠంలో ఒక సన్యాసి పెద్ద తప్పు చేస్తాడు. ఆ తప్పేంటో ఇప్పటికీ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కానీ కొన్ని కథల ప్రకారము అతడు చర్చ్ నియమాలు ఉల్లంఘించాడు. ఆయనంతో పాటు గోప్యమైన విషయాలు బయటపెట్టాడు. ఆయన అంతేకాదు నల్లమాయ అదే బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేశాడని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ సన్యాసికి మఠం నుంచి అత్యంత కఠిన శిక్ష వేశారు. జీవితం మొత్తం 4 గోడల మధ్య ఒంటరిగా గడపాలి అని చెప్పేసి. అతని పేరు చరిత్ర నుండి తొలగించాలని చెప్పేసి. కానీ ఆ సన్యాసి ఏం చేశాడంటే తన శిక్ష రద్దు చేయమంటూ ఒక విన్నపం చేశాడు. నాకు ఒక్క రాత్రి అవకాశం ఇస్తే ఈ ప్రపంచంలోనే ఎవరు రాయని గ్రంథాన్ని నేను రాసి చూపిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఒకే ఒక రాత్రిలో అతడు 300 పేజీలు రాయాలా? అది అసాధ్యం. అప్పుడే అతడు ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నాడు. అతనికున్న నల్లమాయ స్కిల్‌తో, బ్లాక్ మ్యాజిక్ స్కిల్‌తో ఒక డెవిల్‌ని పిలుస్తాడు. అందరూ చెప్పేది ఇదే. ఒక డెవిలే ఈ కోడెక్స్ గిగాస్ అనే పుస్తకం రాసాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ పుస్తకం చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 89 సెంటీమీటర్ల ఎత్తు, 49 సెంటీమీటర్ల వెడల్పు, బరువు సుమారు 75 కిలోలతో ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. దానిలో బైబిల్ మాత్రమే కాదు, ప్రాచీన వైద్య శాస్త్రం, నక్షత్ర జ్ఞానం, మంత్రాలు, శాపాలు, మరణం తర్వాత ఉండే జీవం గురించి కూడా అక్కడ ఉందంట. అందులోనే కీలకమైన పేజీ ఒక పూర్తి డెవిల్ బొమ్మతో నిండిన పేజీ. ఇది మత గ్రంథంలో ఎక్కడ ఉండదు. కోడెక్స్ గిగాస్ చదివిన కొందరు పరిశోధకులు మానసికంగా బాగా డిప్ అయిపోయారు. కొందరు గాయం లేని గాయాలతో చనిపోయారు. ఇది చదవడం వల్ల మరణం వస్తుందా? లేక ఇది మానసిక భయం వల్ల పుట్టే ఆలోచన వేదా అనేది ఎవరికి తెలీదు. ఒక మనిషి ఒక్క నైట్‌లో 300 పేజీలు రాయడం ఇంపాసిబుల్. అందువల్ల ఈ గ్రంథాన్ని ఒక డెవిల్ రాసి ఉంటుందని చెప్పేసి దీనికి డెవిల్స్ బైబిల్ అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడు $1,000,000 క్వెషన్. ఈ కోడెక్స్ గిగాస్ అనే పుస్తకం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ కోడెక్స్ గిగాస్ బ్రేక్ నేషనల్ లైబ్రరీలో ఒక బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనుక ఉంచారు. పుస్తకాన్ని తాకనివ్వరు. అంతకంటే ఎక్కువ దీన్ని చదవాలంటే అనుమతి అవసరం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ పుస్తకం నిజంగా డెవిల్ రాసారా? లేక ఒక సన్యాసి ఒక్కడే రాసాడా? ఈ మిస్టరీకి సమాధానం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. కోడెక్స్ గిగాస్ ఒక పుస్తకం మాత్రమే కాదు. అది ఒక పాపపు గుర్తు. చీకటి లోకం నుంచి వచ్చిన ఒక శబ్దం. ఒకవేళ మీరా పుస్తకం చదివే పర్మిషన్ మీకొస్తే మీరు చదువుతారా? లేదా కిందన కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇలాంటి ఎన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.